ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కదా, ఎస్ ఏం చెప్పారు 3-4 పవన్ times. గారు? సో యాక్చువల్లీ కళ్యాణ్ గారిని కలిసిన ఫస్ట్ డే వచ్చేసి నాకు మీరంటే చాలా ఇష్టము, సో నేను మీ పేరు టాటూ వేయించుకున్నా అని చెప్పాను. ఆయన ఇలా Oh, ఇలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడ వేయించుకున్నారు? సో దిస్ ఇస్ ఓ పవన్ కళ్యాణ్. సో ఆయన ఇలా ఇలా చూస్తూ ఇలా ఒక 2-3 minutes ఇలా చూస్తూ ఉండిపోయారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫీల్. సో ఆయన చాలా సంతోషం ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకొక 2-3 times కలిసాను నేను. యా సో అట్లా సో గ్రాడ్యువల్గా వన్ బై వన్ మీలాంటి అందరి సపోర్ట్. ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే అందరూ కూడా పడిన బాధ మీద ఫోకస్ చేశారు తప్ప నా డిజైర్ ఏంటి, అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, నా డ్రీమ్ ఏంటి అన్నది స్లోగా పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో దాని తర్వాత మీ మీడియా సపోర్ట్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా చాలా బాగా మీరు ఎస్ నెక్స్ట్ లెవెల్ అదే కారణం. ఎస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. యా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ 4 గదుల మధ్యలో 4-3 ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఒక పర్సన్ వరల్డ్ వైడ్ నిన్న కెనడా నుంచి ఫోన్ వచ్చింది నాకు. బా అన్స్టాపుల్ అమ్మాయి చూశాను, నా పిల్లలందరికి చూపించాను. అట్లాగే చాలా కంట్రీస్ నుంచి ఫోన్ వచ్చింది. రిలేషన్ ఉన్నారు కదా, రిలేషన్ నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువ. ఓకే ఇంచుమించుగా నేను పాస్పోర్ట్ ఇప్పించినప్పుడు ఎవరు కూడా విమానం ఎక్కడ లేడు, కొన్ని వందల మందికి ఇప్పించాను. ఓకే నేను ఎక్కలేదు అని అన్నవాడు నాకు తెలిసి ఎవరు లేరు. ఓకే నేను అప్పుడు అంటాను, అరే కాలిపోయి కురీపులాగా ఉన్న నా పిల్ల ఎక్కింది విమానం, మీరేంట్రా నా చెయ్యి హస్తవాసి, మీరు ఎప్పటికన్నా ఎక్కడికన్నా పోండి. ఓకే ఎన్ని దేశాల నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా నాకు? నాకే అన్ని కాల్స్ రాలేదు బేసికల్ గా, డాడీకి అన్ని కాల్స్ చాలా వచ్చినాయి. చాలా ఓకే కెనడా నుంచి ఫోన్ చేసి ఆయన అయితే చాలా, ఒక ఆయన అయితే యుఎస్ నుంచి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. ఇంకా దాన్ని ఏ వర్డ్స్ తో చెప్తాం ఇవాళ, వాళ్ళు మాట్లాడిన మాటలు మన దగ్గర అలాంటి. సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా Obviously. అంకుల్? 100%, 100% 100 కాదు 200, రిగ్రెట్ గా ఫీల్ అయ్యారు ఫస్ట్ లో? 300 అనుకోవచ్చు, అంతే. 400, 500, 1000 అనుకోండి. ఓ Infinity. చూడండి ఎంత బాగా నవ్వుతుంది నిహారి ఈ రోజు. ఐ మీన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాన్న ఇంతవరకు ఇంత ఓపెన్ గా ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడూ మాట్లాడలేదు. డాడీ నిన్న నైట్ వచ్చారు, నాన్న తింటావా అన్నాను, ఏమొద్దన్నారు, పాలు తాగారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తావా, ఈ 3-4 మాటలే మా మధ్యన కన్వర్జేషన్ జరిగింది అంతే. అది ఎవరు నమ్మరు. ఒకటే ఇంట్లో ఉంటాం, తమ్ముడు నేను డాడీ అందరూ ఉంటాం, నేను ఎప్పుడు కానీ మాట్లాడను. ఎక్కువ ఓపెన్ గా ఏది మాట్లాడరు. తిన్నావా అంతే, ఏం తిన్నావని కూడా అడగరు. తిన్నావా ఓకే, హెల్త్ ఎలా ఉంది ఓకే అంతే. సో ఈ రోజు నాన్నకు ప్రేమతో షోలో నాన్న ఫస్ట్ టైం డాడీ ఓపెన్ అప్ అయ్యారు నా ఎంటైర్ లైఫ్ లోనే. సూపర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీ ఉంది, కానీ కూతురుగా ఫెయిల్ అయ్యాను, అది ఒక్కటే బాధ. కూతురుగా ఫెయిల్ అవ్వలేదా? కొన్ని అంకుల్ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. 400% సక్సెస్ అయ్యాను. మేబీ అది నాకున్న కొన్ని పాయింట్స్ లో అందరి కూతురులాగా మా నాన్నని చూసుకోలేకపోతున్నాను, ఒక్కటే బాధ. వస్తుంది, టైం వస్తుంది, యా అన్నిటి టైం వస్తుంది. బట్ నాన్న ఇప్పుడు అలా ఫీల్ అవ్వట్లేదు. లేదు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏం ఆశించరు, కానీ అది వాళ్ళ కూతురుగా ప్రేమ నా ఒక్కటే బాధ్యత. ఆశిస్తారు, ప్యూర్ లవ్ ఉంటది, అక్కడ అదొక్కటే. ఏంటంటే సమాజంలో కొన్ని కుటుంబాలకి ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఏదన్నా అవ్వచ్చు, కానీ దాని మూలంగా కొంత ఎఫెక్షన్ తక్కువచ్చు, లేకపోతే ఈ ఇంట్లో 3-4 పిల్లలు ఉండి వాళ్ళ మధ్య ఏదో డిస్ప్యూట్ ఉండో, లేకపోతే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉండో, లేకపోతే బయట నుంచి వచ్చిన కోడళ్ళలో 2-3 అన్నదమ్ములు ఉంటే చిన్న చిన్న వాటికి ఏదో ఇది చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే వాటిని మనము సమాజంతో పాటు నడుస్తూ ఉంటుంది తప్ప అది మనం ఆపేది కాదు, ఆపలేము కూడా. అది నేను బాగా నమ్ముతాను. ఎవరి కుటుంబ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. పెద్ద కుటుంబం ఇది, ఇటువరకు అన్ని పెద్ద కుటుంబాలే, ఇవాళ చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరికెవరు ముగ్గురు కూర్చుంటే టేబుల్ ముందు 3 ఫోన్లు వేసుకొని కూర్చో. ఓకే ఇంకా నీ గురించి నేనేమో మంచిగా మాట్లాడాలా, నువ్వు నా గురించి ఏం మాట్లాడాలి, డెప్త్ నీకేం బాధ ఉందని అడగటానికి ఏమి లేదు. సెల్ ఉందా లేదా, సెల్ ఏంటి చూస్తున్నావు అని అన్నాం అనుకోండి, తండ్రి ఏదో వస్తుందని చెప్తారు, కాదని అనలేము. ఓకే వాళ్ళు మనంతా అయిపోయారు కదా. ఓకే అదే చిన్న చిన్న పిల్లలు అయితే ఓ దెబ్బ కొట్టగలం. ఇవాళ ఆ పెద్దవాళ్ళనన్నా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలు వాడు సెల్ అనేది భోంచేయడు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఓకే వాడు అన్నం తినాలి, సెల్ కావాలి.
ఒక్క నిమిషం మీకు కోపం వచ్చినప్పుడే తీసి అవతల పెట్టగలరు. రోజు కూర్చోలేరుగా మీరు. వాడు భోజనం చేసినప్పుడల్లా మీ పని మీకు ఉంటుంది. మీరు బయటికెళ్ళిపోతారు. మీరు ఎంప్లాయో, వ్యాపారస్తులో ఏదో ఉంటది. వాడిని ఎన్నిసార్లు కోపగించుకుంటారు. అవును. వాడికి ఎన్నిసార్లు కాపలా కూర్చుంటారు. వాడు తిన్నప్పుడల్లా మీరు సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టగలరు. అంకుల్ ఈ రోజు నాన్నకు ప్రేమతో షోలో నిహారికి మేము ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. సో అక్కడ ఒకసారి వాళ్ళ బ్రదర్ తో ఒక పిక్ ఉంది, అది ఒకసారి డిస్ప్లే చేయి. సో ఈ ఫోజ్ ఇస్తే లామినేషన్ చేసి మీ ఇంటికి వస్తుంది అంకుల్ నాన్నకు ప్రేమతో షోలో. నేను తట్టుకోలేను. మీ కూతురు అంకుల్, మీ రక్తం అది. నిహారి ప్లీజ్. ఫర్ ద ఫస్ట్ టైం అంకుల్ 15 years తర్వాత నిహారిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూతురికి ఇది ఒక మంచి గిఫ్ట్, మెమరబుల్ గిఫ్ట్ నిహారికి మేము ఇవ్వబోతున్నాం అనమాట. సో దీన్ని పెద్దది లామినేషన్ చేసి నిహారికి అంకుల్ కి గిఫ్ట్ గా పంపుతాం. థ్యాంక్ యూ సో సో మచ్. ఇది పెయింట్ వేసి పంపుతాం. అంకుల్ ప్లీజ్. ఏం చెప్తాం నీ మాటల్లో? నాన్నకు ప్రేమతో. ఆ? నాన్నకు ప్రేమ. నాన్నకి ఎప్పుడు ప్రేమతోనే Okay. అందరం కూడా. Yeah. సో లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంకుల్, నాకు అసలు తెలియదు సిచ్యువేషన్స్ ఇలాంటివి వస్తాయి. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మంచి బిడ్డని కన్నారు. సో మంచి మంచి వాల్యూస్ తో పెంచారు. ఆ వాల్యూస్ తో పెంచారు కాబట్టి తనేంటో అని తను చూసుకోకుండా అద్దంలో తను చూసుకుంటే తన నిహారి ఏమో కానీ బయట సమాజానికి తను ఒక సోషల్ సర్వీస్ చేసే ఒక గొప్ప అమ్మాయి, ఒక గొప్ప ఉమెన్. ఈ రోజు ఎంతో మందికి ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా, తన స్పీచ్ల ద్వారా ఎంతో మంది ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మనం ఏంటో బ్రతికి చూపిద్దాం సమాజానికి. చెప్పుతో కొట్టినట్టు చెప్తుంది. సో అలాంటి గొప్ప కూతుర్ని కన్నారు అంకుల్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.